రచయితల సంఘం 55వ ఆవిర్భావ సభకు వచ్చిన మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ఈసారి విరసం కాల్పుల విరమణ ఒప్పందాలు, విప్లవోద్యమ పంద, మార్క్సిస్ట్ దృక్పథం అని ఇతివృత్తం మీద ఈ ఒకరోజు సభల్ని నిర్వహిస్తున్నది. ఈ అమరుల ప్రాంగణానికి మేము కామ్రేడ్ సారయ్య పేరు పెట్టాము. కామ్రేడ్ సారయ్య అలియాస్ సుధాకర్ అలియాస్ సుధీర్ ఆయన తరాలపల్లి, వరంగల్ తరాలపల్లికి చెందిన సారయ్య జంతన్ సర్కార్లో పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్ ఆయన. ఆ క్రమంలో ఈ సంవత్సరం మార్చి 25న ఆయన ఛత్తీస్గఢ్లో జరిగిన కగార్ హత్యాకాండలో ఆయన్ని మోడీ అమిత్ షా ప్రభుత్వం హత్య చేసింది. ఆ ప్రాంగణంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని, జెండా కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. ఫిబ్రవరిలో మా సాహిత్య పాఠశాల కర్నూలులో అయిపోయిన తర్వాత ఈ మధ్యకాలంలో ఎంతో గొప్ప విప్లవోద్యమ నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలు కోల్పోయారు. గుండెకోట్ అమరుల దగ్గర నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాళ కేశవరావు, విజయలక్ష్మి, రాకేష్, సజ్జా నాగేశ్వరరావు, సంగీత, అలా వివిధ స్థాయిల్లో, వివిధ హోదాల్లో, వివిధ బాధ్యతల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మనం మే 21న గుండెకోట్, నారాయణపూర్ జిల్లా గుండెకోట్ హత్యాకాండలో వాళ్ళని కోల్పోయాం. అక్కడ మొదలుపెట్టుకుంటే 2004లో చర్చల ప్రతినిధులుగా వచ్చిన వాళ్ళలో ఆ టీంలో 5గురు ఆ రోజు వస్తే అందులో 2 కామ్రేడ్ చలం, కామ్రేడ్ గాజర్ల రవి. ఈ ఇద్దరిని కూడా ఒక 15-16 రోజుల వ్యవధిలో కామ్రేడ్ చలాన్ని నేషనల్ పార్క్ ప్రాంతంలో పట్టుకొని జూన్ 5వ తారీఖున హత్య చేశారు. జూన్ 18వ తారీఖున గాజర్ల రవిని ఇక్కడ ఈస్ట్ డివిజన్లో మారేడుపల్లి దగ్గర మరో 2 కామ్రేడ్స్, కామ్రేడ్ అరుణ, కామ్రేడ్ అంజుతో కలుపుకొని ఆయన్ని ఇక్కడ హత్య చేశారు. గుండెకోట అమరుల దగ్గర నుంచి ఈ రోజున 2004 చర్చల ప్రతినిధులుగా వచ్చిన దాకా ఈ క్రమం అంతా కూడా, ఈ నాయకత్వం అంతా కూడా వీళ్ళు ఇప్పుడు దాకా నిర్వహించిన బాధ్యతలు అవంతా ఒక ఎత్తు అయితే, ఈ రోజున ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఆదివాసీలు కగారు పేరు మీద వాళ్ళ మీద జరుగుతున్న హత్యాకాండ కానీ, మారణకాండ కానీ ఆపడం కోసం తక్షణంగా కాల్పుల విరమణ జరపాలి అని చెప్పి లీడ్ తీసుకున్న నాయకత్వం కూడా వీళ్ళల్లో ఉన్నారు. ఈ రోజున వాళ్ళు ఆ రోజు ఇచ్చిన పిలుపు అదంతా కూడా ఈ రోజున దేశవ్యాప్తంగా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారి 9-10 రాష్ట్రాల్లో ఈ రోజున ఈ పిలుపు మీదనే ప్రజలు పెద్ద ఎత్తున కదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే విరసం కూడా ఈ అంశాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాలు, విప్లవోద్యమ పంద, మార్క్సిస్ట్ దృక్పథం అనే అంశాన్ని తీసుకొని ఈ సభల్ని ఈ ఒక రోజు పాటు నిర్వహిస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో మొదటగా మనం ఎర్ర జెండాని ఆవిష్కరించుకుందాం. కామ్రేడ్ రేణుక, వరంగల్ జిల్లా కడివెండికి చెందిన కామ్రేడ్ రేణుక మిడ్కోగా కథా రచయిత్రిగా ఆమె చాలా ప్రసిద్ధురాలు. బీజాపూర్, ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్లో ఇంద్రావతి నది ఒడ్డున ఆమెని పట్టుకొని కాల్చి చంపారు. అది మార్చి 31న, ఈ ఏడాది మార్చి 31న ఆమెను కాల్చి చంపారు. ఆమె తల్లిదండ్రులు సోమయ్య, యశోద గారులు, వాళ్ళ కుటుంబం వచ్చున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎర్ర జెండాని जोहार हमारे वीरों को, जोहार जोहार, जोहार हमारे वीरों को, जोहार जोहार, जोहार हमारे वीरों को, जोहार जोहार. पाकिस्तान हमारे वीरों हत्यारों, पाकिस्तान हमारे वीरों हत्यारों, पाकिस्तान